హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక నోరూరించే చట్నీ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటో కాదండి, ఇన్స్టెంట్ మ్యాంగో చట్నీ అనమాట. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ చట్నీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయండి. అందరికీ కూడా అంత బాగుంటుంది అనమాట. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ చట్నీని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీ మెథడ్ అండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కొద్దిగా అలాగే కాసింత నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. అన్నంలోకే కాదు, చపాతీ, పుల్కా, రోటీస్ లాంటి వాటిలో కూడా తినేసేయవచ్చు. ఈ చట్నీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ చట్నీ కోసం 3 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను. ఇవి చిన్నవి చూడండి. అలాగే పులుపు కూడా తక్కువ ఉన్నాయండి, సో అందుకే 3 తీసుకున్నాను. పులుపు ఎక్కువ ఉన్న మామిడికాయలు కనుక తీసుకున్నారంటే ఒకటి తీసుకున్నా సరిపోతుంది. ఈ మామిడికాయల పైన శుభ్రంగా కడిగి చెక్క అంతా కూడా నీట్గా తీసేసుకోవాలండి. ఈ చెక్క అనేది వేసుకున్నామంటే చట్నీలో వగరుగా ఉంటుందన్నమాట. సో అందుకోసమే తీసేసాను. మీకు ఇష్టమైతే చెక్కుతో సహా ముక్కలు కట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. అలాగే పులుపు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒక ముక్క తిని చూసారంటే పులుపు ఎక్కువ తక్కువ అనేది తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 నుండి 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి ముందుగా ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాము. మీరు ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో ఎండుకారమైన కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఎండుమిరపకాయలని వేయించాల్సిన పని లేకుండా ఎండుమిరపకాయలని ఎప్పుడైనా వేయించేటప్పుడు ఇలాగా 1-2 డ్రాప్స్ ఆయిల్ అనేది వేసి వేయించుకోండి. ఆ ఘాట్ అనేది ఇల్లంతా కూడా వ్యాపించకుండా ఉంటుందన్నమాట. 1-2 నిమిషాల కల్లా ఈ ఎండుమిరపకాయలు బాగా వేగుతాయి. వెంటనే వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. అలాగే మనం ముందుగానే పోపు కూడా తయారు చేసి పెట్టుకుందామండి. సో ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా శనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర కలిపి వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో వేయించండి, పోపు చక్కగా వేగుతుంది. అలాగే ఇందులోకి ఎండుమిరపకాయలు 3-4, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే నేను ఈ చట్నీకి మంచి ఫ్లేవర్ రావాలని చెప్పి కొద్దిగా ఇంగువ యాడ్ చేశానండి, చిటికెడు. చివర్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి 1-2 నిమిషాల పాటు. అంతే, పోపు మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు ఈవెన్గా గ్రైండ్ అవుతాయి. మీకు ఇష్టమైతే రోట్లో దంచుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నా దగ్గర అయితే చిన్న రోలు మాత్రమే ఉంది, సో అందుకే నేను ఇలా మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎండుమిర్చి బాగా మెదిగిపోయిందనమాట. ఇందులోకి మనం కట్ చేసి పెట్టినటువంటి మామిడికాయ ముక్కల్ని వేసుకుందాము. అన్ని ముక్కల్ని యాడ్ చేయకండి, కొద్దిగా పక్కన పెట్టుకోండి, చివరిలో యాడ్ చేసుకుందాము. ముక్కల్ని వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే పక్కకు తీసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఈ ముక్కలు మరీ మెత్తగా గ్రైండ్ అవ్వకుండా అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి అన్నమాట. ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయడం వల్ల పచ్చడి మరీ గట్టిగా కాకుండా ఇలా కాస్త లూజ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు ఉల్లిపాయ అనేది ఇష్టం లేకపోతే యాడ్ చేయకండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో చట్నీని ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి 1-2 నిమిషాల పాటు. అలాగే చట్నీలో ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా మరొకసారి చెక్ చేసుకోండి. నేను ముందుగా వేసాను కదా, అదే సరిపోయిందండి. ముందే చెప్పాను కదా, ఈ మామిడికాయ ముక్కలు మరీ పుల్లగా లేవు కాబట్టి ఉప్పు సరిపోయింది. ఒక్కోసారి మనం తీసుకునే మామిడికాయ పుల్లగా ఉంటే ఉప్పు చాలా పడుతుందండి, సో అది చూసి మీరు చెక్ చేసుకోండి. ఈ పచ్చడి 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుందండి, ఆయిల్లో కూడా వేయించాం కాబట్టి ఇలాగా. సో ఈ చట్నీని ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెల్లోకి అలాగే సొద్ద రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుందండి. రాగి సంగట్లో కూడా మనం తినొచ్చు. ముఖ్యంగా వేడివేడి అన్నంలోకి కాసింత నెయ్యి ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు, అలాగే ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చట్నీని. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.